రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ప్రతి దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఆసరా పింఛన్లు విడుదల ఈరోజు ఈ జిల్లాల వారికి, రేపు 15 జిల్లాలకు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల 42 లక్షల పైచిలుకు మంది ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను, 4016 రూపాయలను ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 6016 రూపాయలకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెరిగిన ఆసరా పెన్షన్లను కేవలం పత్రాలకు మాత్రమే పరిమితం కాగా ప్రజా సంక్షేమంలోకి రాలేవని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. అయితే ఈ జనవరి నెల ఆసరా పెన్షన్లను నిన్నటికి చాలా జిల్లాల్లో పడగా ఈరోజు కొన్ని జిల్లాలు, రేపు 15 జిల్లాల వరకు పోస్టాఫీస్లో ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫిబ్రవరి నెలలో పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను ప్రభుత్వం విడుదల చేసి మార్చి నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెరిగిన ఆసరా పెన్షన్లను అమలు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం.